ఒక కిడ్కి మనకి ఒక అలవాటు థమ్ సక్కింగ్ ఉంది ఆర్ లేకపోయినా మౌత్ బ్రీతింగ్ ఉంది. ఈ హ్యాబిట్ ఆపాలనుకున్నా తక్కువ ఏజ్లో ఈ అప్లయన్స్ ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అలవాటు అవుతారు, వాళ్ళు అది చేసేది వాళ్ళకి తెలియక చేస్తారు. ఇన్వాలంటరీ అంటారు, అది తెలియక అలాగ అయిపోతుంది. కాబట్టి తక్కువ ఏజ్లో ఈ హ్యాబిట్ బ్రేక్ చేయడం ఈజీ అవుతుంది. సో ఆ ఒక్క ఏజ్లో ఈ అప్లయన్స్ ఇవ్వడం చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇది స్టాప్ చేయడం కాబట్టి వాళ్ళు ఒక అడల్ట్ ఏజ్ 13+ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి మేజర్గా ఇర్రెగ్యులర్ టీత్ ఉండవు. హ్యాబిట్స్ వల్ల వచ్చే ఇర్రెగ్యులర్ టీత్ మనం తక్కువ ఏజ్ అప్పుడు కరెక్ట్ చేసుకోవడం బై 13 to 15 ఇయర్స్ అవే కరెక్ట్ అయిపోయి అప్పుడు ఏ ఒక ట్రీట్మెంట్ అవసరం ఉండవు. ఇది మనకి ఇన్ జనరల్ ఒక మిక్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే మనకి పాల్ పన్ను ఉంటాయి, పర్మనెంట్ టీత్, ఈ రెండు ఉండే స్టేజ్ మిక్స్డ్. ఈ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ అప్లయన్స్ ఇవ్వడం చాలా వరకు సక్సెస్. పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం లేదు.